कोमरम भीम आसिफाबाद जिले विंजारी गांव की खवातीन ने कागजनगर मंडल में विंजारी तेही पुलिस स्टेशन के तहत मेन सड़क पर खाली बिजली के साथ धरना दिया। उन्होंने गुज़िश्ता चंद दिनों से मिशन भगीरथा पानी की फराहमी में कमी पर गहरी तशवीश का इजहार किया। धरने की वजह से सड़क के दोनों तरफ गाड़ियां खड़ी हो गईं, जिससे ट्रैफिक में खलल पड़ा। इस तनाजुर में MPDO और इरिगेशन DE गांव वालों की शिकायत सुनने के बाद उन्होंने यकीन दिलाया है कि 3 दिन के अंदर पीने के पानी की फराहमी बहाल कर दी जाएगी। इसके साथ ही खवातीन ने धरना खत्म कर दिया और MPDO को एक अर्जी पेश करते हुए इस मसले पर फौरी कार्रवाई करने की दरख्वास्त की। సార్ నమస్కారం అందరికి మాది మాజనగూడ సిఆర్ నగర్ వంజీరి గ్రామ పంచాయతీ మాకు తెలంగాణ 10 సంవత్సరాలు ఉండే గాని ఈ నీళ్ళ గురించి మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు। కాంగ్రెస్ వచ్చి సంవత్సరంన్నర కూడా 2 సంవత్సరాలు కూడా కాలేదు। మాకు వారానికి 2 రోజులు 3 రోజులు నీళ్ళు వస్తున్నాయి। ఈ నీళ్ళ ప్రభావం ఈ నీళ్లు లేక మాకు బాగా ఇబ్బంది అవుతుంది। వాగులు ఒర్రెలు అవి ఏం లేవు మాకు, బట్టలకు గాని స్నానానికి గాని గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంకులు కూడా రావట్లేదు। మాకు బోరింగులు ఉన్నాయి కానీ అవి గంట సేపు కొడితే కానీ ఆ బోరింగులు వాడే। ఇప్పుడు మేము ఎవరిని అడగాలి, ఎవరి కాడికి పోవాలి? మిషన్ భగీరథ ఆఫీస్ కాడికి పోతే వాళ్ళు అమ్మ మీకు ఇస్తాం 10 బిందెలే డ్రమ్ములు ఇస్తామా అమ్మ అని అన్నారు ఒక మాట। మళ్ళీ అమ్మ వస్తాయి రేపటి నుండి వస్తాయి అమ్మ అని మమ్మల్ని ఆఫీస్కి పోయినప్పుడు రిటర్న్ ఇంటికి పంపిస్తాను। మళ్ళీ వాళ్ళకి జీతాలు అత్తలేవని మాకడ వాళ్ళు నీళ్ళు ఇవ్వరట। మళ్ళీ ఇడిచిన గంట సేపు అరగంట ఇడుస్తాను, ఒక ఇల్లు కట్టలేవు నీళ్ళు అయ్యి। ఏమన్నా అంటే మీకు నీళ్ళు ఇడుస్తాను కదా అని ఇడిచే వాళ్ళంట। మాకు ఇప్పుడు వారం అవుతుంది, అంతకు ముందు నెల రోజులు నీళ్లు రాలే మాకు। నెల రోజులు నీళ్లు రాకపోయేసరికి మాకు నీళ్ళు ఎందుకు కట్టలేవు, ఇట్లా ఎందుకు ఇబ్బంది అవుతుందని మేము మిషన్ భగీరథ ఆఫీసుకు పోతే ఆఫీసుకు పోయినాక ప్రాబ్లం ఏందని అక్కడి నుండి వాళ్ళు ఇడుస్తలేరు, మేము ఇక్కడ నుండి తక్కువ ఇడుస్తున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది। ఇప్పుడేమో మళ్ళీ అదే అయినాక ఒక 2 నెలలు 3 నెలలు కంటిన్యూ వచ్చినాయి కదా మనకు నీళ్ళు, 2 నెలలు 3 నెలలు కంటిన్యూ వచ్చి మళ్ళీ ఇప్పుడు అదే పనిగా బంద్ చేసింది। మా డిమాండ్ మాకు నీళ్ళు రావాలి।